ఏమని బ్యానర్ రాయబడింది చదవండి. మొదటి వర్షంలో అండి, హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పారు. హల్లెలూయా. ఇదంతా కూడా రాజు అయినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హేరోదు. చెప్పండి, ఏం పేరు? హేరోదు అనేటువంటి రాజు. మన పెద్ద మనుషులు చెప్తారు, పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే వారికి సముదాయించిన రా తాత వాళ్ళు అవ్వాలైతే రా కథ చెప్తారంటారు. కథ చెప్తారని కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు ఉందంట, అట్లా ఉన్నట్టు ఇట్లా చేసిందంట చెప్తే పిల్లలు అట్లున్నావా అట్లున్నా అని అట్లా వాళ్ళు మరి సంతోషపడతారు. కానీ పిల్లలకు మరి తండ్రులు కూడా స్టోరీ చెప్తారు, దయ్యాల స్టోరీ చెప్పాలి. దానికి అర్థమవుతుందా? పిల్లలు భయపెట్టడానికి దేవుడు స్టోరీ చెప్పాలి, దేవుడు వాక్యము స్టోరీ చెప్పండి. బైబిల్లో కథలు ఎన్నో ఉన్నాయి, వాటిని పిల్లలకు నేర్పించండి. హల్లెలూయా. ఇక్కడ మరి హేరోదు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ హేరోదు రాజు దినములలో యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టాడు. చెప్పండి, ఎవరు పుట్టారు? యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశంలో జ్ఞానులు, తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు. ఈనాడు మనము మన ఇల్లు చాలా దగ్గరగా ఉంటుంది, కొన్ని అడుగులే మనం మందిరాన్ని కట్టుకున్నాం. కానీ రావులకు చాలా మంది 5 వెళ్ళొస్తారు, గద్వాల పోతారు, మహబూబ్నగర్ పోతారు, హైదరాబాద్ పోతారు. కొంతమంది చర్చికి రారు. 4-5 అడుగులు ఉన్న చర్చి కూడా పక్కన ఉన్న చర్చి మందిరానికి అడుగు పెట్టారు కొంతమంది, చాలా మంది. అంటే అంత నిర్లక్ష్యం. కానీ ఇక్కడ తూర్పు దేశంలో ఉండే జ్ఞానం కొంతమంది ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడే వస్తారు, మరి పండుగ ఉన్నప్పుడే కొంతమంది కనపడతారు, ఆదివారం అప్పుడే కొంతమంది కనపడతారు. మిగతా రోజులు ఎక్కడ ఉంటారో లేదు, ఏం చేస్తారో లేదు. కానీ దేవుడు ఎవరు నివసిస్తారు? క్రిస్మస్ ఆరాధన. నీవు ఎవరిని ఆరాధన చేస్తున్నావు? మనం ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? మనము క్రిస్మస్లో బ్యానర్ ఏమిటి అంటే యూదుల రాజుగా అనగా యేసు ప్రభు వారు పుట్టాడు. 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చామని చెప్పారు. అదిగో స్త్రీలు కూడా తూర్పు దిక్కు చుక్క పుట్టే తూర్పు దిక్కు చుక్క పుట్టే హల్లెలూయా. పాట పాడడం సంతోషం, దేవుడిని దీవించుగా పాట అర్థాన్ని గ్రహించాను. ఇక్కడ ఏమన్నాడంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రాన్ని చూసి, మేము తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చాం. యేసు అనేటువంటి ఈ లోకానికి వచ్చేటువంటి సృష్టికర్త ఈ లోకంలో జన్మించేటప్పుడు సృష్టిలో మార్పులు జరుగుతాయి. ఏనాడు కూడా మనం ఆకాశంలో చూస్తాం. ఈ రాత్రి మనం చూస్తే నక్షత్రాలన్నీ కూడా పైనకే మనకు కనపడతాయి. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు మాత్రం ఒక నక్షత్రము మనుషుల మీదుగా వెళ్తుందేమో అన్నట్టు అంత క్రిందిగా వచ్చినటువంటి నక్షత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ నక్షత్రము ఈ జ్ఞానులకు దారి చూపించింది. అయితే హేరోదు రాజు కలవరపడ్డాడు. నేను రాజుగా పుట్టిన తర్వాత ఇంకొక రాజు పుట్టడం ఏమిటి, ఇంకొక రాజు జన్మించడం ఏమిటి అని తాను ఎక్కడైనా మీరు గ్రంథాల్లో రాయబడి ఉందా ఇది చదవండి అని చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, మనం 2వ వచనం ఉంటాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో
వచ్చును. నీలో నుండి వచ్చును.